జగిత్యాల పట్టణంలోని పిఎంఆర్ గార్డెన్లో మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో నిజామాబాద్ ఎంపీ అరవింద్ మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రతి మున్సిపాలిటీకి జిల్లా స్థాయిలో 5 ఇన్ఛార్జీలను నియమించామని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా విఫలమైందని ఆ పరిస్థితిని తాము రాజకీయంగా వినియోగించుకుంటామని వ్యాఖ్యానించారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా పాలనా పరంగా ఘోరంగా విఫలమైందని ఎంపీ అరవింద్ విమర్శించారు. కేటీఆర్ విషయంలో సంచలన వ్యాఖ్యలు చేసిన ఆయన డ్రగ్స్ తీసుకున్నాడనే ఆరోపణలకే పరిమితం కాకుండా డ్రగ్స్ సరఫరా చేశాడన్న కోణంలో కూడా కేసు నమోదు చేయాలన్నారు. అలాగే ఇక కాంగ్రెస్ సీఎం వ్యాఖ్యలపై స్పందించిన ఎంపీ అరవింద్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు బీఆర్ఎస్ జెండా గద్దెలు కూల్చివేయండి అని చెప్పడంతో ఆయన ఏ పార్టీకి చెందిన వారు కూడా ప్రజలకు అయోమయం కలుగుతుందని ఎద్దేవా చేశారు. పార్టీ పరిస్థితి దృష్ట్యా భారతీయ జనతా పార్టీకి ఒక మంచి అవకాశం, అది నా నియోజకవర్గమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మంచి అవకాశం. వాళ్ళకి అభ్యర్థులు దొరుకుతలేరు, 4 రోజులైతే నాయకులు కూడా దొరుకుతారు అంత జిల్లాలో. అది రేవంత్ రెడ్డి నీరసంగా ఉంటాయి కాబట్టి ఇటువంటి అవకాశాన్ని మన నియోజకవర్గంలోనైతే మనం ఎట్టి పరిస్థితుల్లో చేయదలుచుకోవద్దు. చూడండి, ఫోన్ ట్యాపింగ్ చేసిందా అంటే చేసింది, దానికి అనేక రుజువులు ఉన్నాయి. వాళ్ళని అరెస్ట్ చేస్తారా లేదా అన్నది రేవంత్ నియత మీద ఉంటుంది. రేవంత్ ప్యాకేజీలకి అమలు పోతాడా లేకపోతే నిజాయితీగా పనిచేస్తాడా దాని మీద ఉంటుంది. చర్చి అంటే తెలుసా? చర్చి కా క్యా క్యారెక్టర్? డ్రగ్స్ తీసుకున్నటువంటి ఏం క్యారెక్టర్? డ్రగ్ తీసుకునే కాదు, ఇంకో కేసు పెట్టాలి, డ్రగ్ పెడ్లర్ కేసు పెట్టాలి, డ్రగ్స్ ని ప్రమోట్ చేసిన కేసు కూడా పెట్టాలి. ఈజ్ పాబ్లో ఎస్కోబార్ ఆఫ్ తెలంగాణ. దాంట్లో కూడా డబ్బు సంపాదించి వీళ్ళు కల్వకుంట్లో. ఇప్పుడు పార్టీ మారినైనా మారలేదని చెప్తే మీరు ఏంటన్నట్టు మళ్ళీ మాట్లాడినట్టే కదా. ఈ అన్నిట్లా నాకు మనస్ఫూర్తి నేను మాట్లాడతా, నా తండ్రితో సమానం. జీవన్ రెడ్డి గారికి ఏ రకంగా అయితే కాంగ్రెస్ పార్టీ ట్రీట్ చేస్తున్నదో ఇది మంచి పద్ధతి కాదు. పార్టీలా పక్కన పెట్టారా అటువంటి వ్యక్తిని ఈ వయసులో హింసించడం